హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 39 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో ఐవీఎఫ్లో సెక్స్ సెలెక్షన్ అనేది చేసుకోవచ్చా, మేల్ ఆర్ ఫీమేల్ బేబీని సెలెక్ట్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అని ఈ మధ్య చాలామంది పేషెంట్స్ వచ్చి ఇట్లా అడుగుతున్నారు. సో వన్ థింగ్ వీ నీడ్ టు నో ఇస్, ఐవీఎఫ్లో మనం ఎంబ్రియో అనేది ఫామ్ చేస్తామన్నమాట. అంటే ఎగ్ స్పర్మ్ అనేది బయటకి తీసి ల్యాబ్లో ఎంబ్రియో బ్లాస్టోసిస్ని ఫామ్ చేస్తాం. బట్ అది చూసినప్పుడు మనకి మేల్ ఫీమేల్ బేబీ అనేది తెలియదండి. సో దాన్ని జెనెటిక్ టెస్టింగ్ అనేది చేసి క్రోమోజోమల్ ఎనాలిసిస్ చేసినప్పుడు మాత్రమే మనకి సెక్స్ ఆఫ్ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో అనేది తెలుస్తుంది అనమాట. బట్ మనం అది సెలెక్ట్ చేసి పెట్టడం అనేది కుదరదు అనమాట. సో ఈ జెనెటిక్ టెస్టింగ్ కూడా మనం లీగల్గా మనకి ఇండియాలో మేల్ ఆర్ ఫీమేల్ బేబీ అనేది సెలెక్ట్ చేసి పెట్టడం అనేది కుదరదు. ఓన్లీ కొన్ని జెనెటిక్ కండిషన్స్, ఈ XY క్రోమోజోమ్స్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే జెనెటిక్ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ టెస్టింగ్ అనేది జెనెటిక్ టెస్టింగ్ చేస్తూ ఉంటామండి. సో ఇవన్నీ చాలా రేర్గా ఉంటాయి జెనెటిక్ కండిషన్స్. సో మనకి పీసీపీఎన్డిటీ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఈ సెక్స్ సెలెక్షన్ అనేది ఇండియాలో లీగల్ కాదనమాట. అంటే తర్వాత కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత స్కాన్స్లో కూడా సెక్స్ సెలెక్షన్ అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇండియాలో. సో మేల్ బేబీయే కావాలి, ఫీమేల్ బేబీ వద్దు, ఇట్లా సెక్స్ సెలెక్షన్ చేసి పెట్టండి అని అడిగినా కూడా మేము ఏం చేయలేమన్నమాట. 50-50% ఛాన్సెస్ ఉంటాయి మేల్ బేబీకి ఫీమేల్ బేబీ అవ్వడానికి. థ్యాంక్ యూ.